ఈరోజు ఆదోనిలోని మైనారిటీ కాలనీ ఎప్పుడో 2004లోనే మొదలైంది. ఈ మైనారిటీకి కాలనీకి రావాలంటే అది సర్కస్ చేసినట్టే ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి ఒక ఆటోలో రావాలన్నా, ఒక బైక్లో రావాలన్నా చాలా దారుణంగా ఉంటుంది. పొరపాటున ఇక్కడ ఎంతో అంటే సుమారుగా 2-3 వేల మంది ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఈ 2-3 వేల మంది ఊర్లోకి రావాలంటే కూడా ఏదైనా ప్రమాదం జరిగి పేషెంట్ని తీసుకొని వచ్చే లోపల ఎవరో మన సామెత చెప్తా ఉంటారు, ఈ రోడ్లో వస్తే గర్భిణీ ఆ రోడ్డు దాటే లోపల ప్రసవం అయిపోద్దని, లేదా హాస్పిటల్కి పోవాల్సి వస్తే మధ్యలోనే ఏదైనా జరిగే ప్రమాదం ఉంటుందని ఇట్లా చెప్పుకుంటా ఉంటారు. ఇటువంటి మైనారిటీ కాలనీ నుంచి ఆదోని లోపలికి వచ్చేటువంటి దారి నిర్మించాలని చాలా కాలంగా వాళ్ళు సుమారుగా 20 ఏళ్ళ నుంచి వాళ్ళు పోట్లాడుతూ ఉన్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఒక పాపని, అంటే 10వ తరగతి పాప బాగా చదువుకుంది, మంచి మార్కులు వచ్చినాయని ఆ అమ్మాయిని ప్రశంసించడానికి వాళ్ళ ఇంటికి వచ్చాను. వెతుక్కుంటూ వస్తే ఇక్కడ ఒక ఆటో తోలుకునేటువంటి ఒక మైనారిటీ సోదరుడు, ముస్లిం సోదరుడి కూతురు అమ్మాయి వాళ్ళ ఇంటికి రాత్రిపూట వస్తే చాలా మంది నన్ను కూడి, ఏమండి మేము 20 ఏళ్ళ నుంచి రోడ్డు కోసం ఇబ్బంది పడతా ఉన్నాము, ఏదో ఒకటి చేసి మాకు కనీసం రోడ్డు అన్న వేయండి అంటే అప్పటికప్పుడు చైర్మన్ గారి సహకారంతో, కౌన్సిలర్ గారి సహకారంతో, కమిషనర్ గారి సహకారంతో అందరూ కూడా ఇక్కడ ఎస్టిమేట్స్ చేసి రోడ్లు విడతల వారీగా పూర్తి చేద్దాము అని అనుకున్నాం. మొదటిది విడతగా ఇన్ని సంవత్సరాల తర్వాత మైనారిటీ కాలనీకి రోడ్డు వస్తూ ఉంది. అన్నిటికంటే సంతోషం ఏంటంటే కొంతవరకు రోడ్డు వస్తుంది. ఇక్కడ 21 లక్షల రూపాయలతో రోడ్డు మొదలవుతా ఉన్నాం. లోపల కూడా ఇంటర్నల్ రోడ్స్ కాదు, రోడ్లన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఇళ్ళు మాత్రం ఉన్నాయి కానీ రోడ్లు గుంతలన్నీ కూడా ఇబ్బందిగా ఉన్నాయి. దీనికి సంబంధించిన 13 లక్షల రూపాయలతో ఒక రోడ్డు, 8 లక్షల రూపాయలతో ఒక రోడ్డు, 7 లక్షల రూపాయలు, మళ్ళీ ఇంకొక 8 లక్షల రూపాయలు, 3,20,000 రూపాయలతో ఒక డ్రైనేజీ. ఇది లోపల కూడా, ఈ కాలనీ లోపల కూడా ఈ రోడ్లు వేస్తా ఉన్నాం. ఇప్పుడు పని మొదలవుతుంది. 3 నెలల్లో ఇవన్నీ పూర్తి చేసి మళ్ళీ ప్రారంభోత్సవం చేస్తాం. ఇది చేసినప్పటికి కూడా ఇంకా కొంత మిగిలిపోతుంది. ఇది ఈ రోడ్లు వేసేంత మాత్రం బ్రహ్మాండంగా మైనారిటీ కాలనీకి రోడ్డు ఏమి వచ్చేయదు. అది చాలా సుమారుగా 2 కిలోమీటర్ల రోడ్డు ఉంది. దీన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ పని అయిపోగానే మళ్ళీ ఒకసారి కౌన్సిల్లో మనం దీన్ని అప్రూవ్ చేయించుకొని తప్పనిసరిగా రోడ్డుని ఎక్స్టెన్షన్ చేసి నేను ఎమ్మెల్యేగా ఉండంగానే ఈ 3 సంవత్సరాల్లో పూర్తి రోడ్డుని, ఈ 2 కిలోమీటర్ రోడ్డుని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను.